మా నల్గొండ వారిపల్లెలో వచ్చేసి ఎక్కువ కొమ్మ తెగులు స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే. దాదాపు నాటేసి నెల పైన అయింది. ఈ కొమ్మ తెగులు అలాగే తెల్లదోమ ఎక్కువైంది. అంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఏ మందులు వాడితే బాగుంటుందంటారు సార్? ఓకే. సరే, కొమ్మ తెగులు అన్నారు కాబట్టి ముందు కొమ్మ తెగులు గురించి మాట్లాడతాను. మనం చూసుకున్నట్లయితే ఈ రీసెంట్ వాతావరణ పరిస్థితులు మనకి ఎక్కువ టెంపరేచర్ ఉండటం కానీ, అదేవిధంగా రీసెంట్ వర్షం పడడం వల్ల కూడా మనకి ఈ యొక్క ఉడికి ఎక్కువ అవుతా ఉంది. అవును సార్. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ యొక్క శిలీంధ్రాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యేసి కొమ్మ తెగులు అనేది విపరీతంగా వస్తూ ఉంది. మామూలుగా జనరల్గా చూసుకుంటే మన కొమ్మ తెగులు అనేది ఈ యొక్క పూత వచ్చిన దశలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు పూత రాకముందే ఆకులు మనకి కొమ్మ బాగా వెజిటేటివ్ స్టేజ్లోనే ఎక్కువగా కొమ్మ తెగులు వస్తూ ఉంది. దీనికి చూసుకుంటే మనకి F3 కాన్సెప్ట్ అని చెప్పేసి బేర్లో ఉందన్నమాట. ఒకటి నేటివో, అసర్బో, మూడోది లూనా. ఈ మూడు చూసుకున్నట్లయితే F3 అంటే ఒకటి ఫోలియేజ్. అంటే ఫోలియేజ్, ఫస్ట్ F అంటే ఫోలియేజ్, అంటే ఆకులు బాగా కొమ్మలు బాగా పగిలినప్పుడు ఆ దశలో వచ్చే కొమ్మ తెగులు కానీ దానికి మనకి నేటివో అనేది వాడుకోవాలన్న. ఈ నేటివో చూసుకున్నట్లయితే మనకి 150 గ్రాములు, ఒక ఎకరాకి 10 ట్యాంకులకి 150 గ్రాములు అనేది వాడుకోవాలా. అదే కొమ్మ తెగులు మనకి ఈ యొక్క పూత దశలో వచ్చినట్లయితే అసర్బో. ఇది 200 ml ఒక 10 ట్యాంకులకి అనేది వాడుకోవాలా. అయితే లూనా. ఇది దీనివల్ల అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మనకి బూడిద తెగులు కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటు మనకి ఈ యొక్క కాయ షైనింగ్ కానీ, ఎక్కువ రోజులు మార్కెట్లో కీపింగ్ క్వాలిటీ కానీ ఉంటుంది అనమాట సార్. అలాగే పురుగు ఎక్కువ అవుతుంది, ముడత కూడా వస్తుంది సార్. స్టార్ట్ అయింది ముడత. అదే ఇప్పుడు ఈ ముడత ఎడుసాల మిరపకు ప్రధానంగా ఏ మందు కొడితే బాగుంటుందంట సార్? మీరు ముడత అన్నప్పుడు చూసినట్లయితే ముడత అనేది మనకి మేజర్గా 3 రకాలుగా వస్తుంది. ఒకటి తెల్లదోమ వల్ల వచ్చే ముడత. దాన్ని మనం జెమినీ వైరస్ అంటాం, లేదంటే మన భాషలో చూసినట్లయితే బొబ్బర్ ముడత అని చెప్పేసి అంటాం. ఇది తెల్లదోమ అనేది వెక్టర్గా పనిచేస్తుంది. కెమ్లాస్ కొట్టిన దాంట్లో కొత్త ఇగురు అనేది నీట్గా వచ్చింది. మళ్ళీ ఈ యొక్క గనుపుల మధ్య గ్యాప్ అనేది తగ్గడం వల్ల ప్రతి గనుపు కూడా ఒక మొగ్గ అనేది వస్తాను. ఎప్పుడైతే ఈ విధంగా వస్తుందో చెట్టు అంతా గొడుగు మాదిరి వస్తుంది. దిగుబడి కూడా రైతులకి మంచిగా, దిగుబడిలో కూడా లాభం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి తెల్లదోమ కవర్ అయిపోయింది, నల్లి కవర్ అయిపోయింది, పురుగు కవర్ అయిపోయింది. మనకి అడిషనల్గా మేజర్ ప్రాబ్లం చూసినట్లయితే బ్లాక్ ట్రిప్స్. ఇవి ఎక్కువ ఉన్నప్పుడు దీంతో కాంబినేషన్లో జంప్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే రైతుకి ఒక షాట్తో అన్ని రకాల సొల్యూషన్స్ అనేది కూడా వస్తాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఎవరైనా కానీ ఇలాంటి మందులు, సార్ చెప్పిన మందులు వాడి మనం మంచి దిగుబడి తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై రైతు బిడ్డ.